పల్లెటూరి పద్ధతిలో సొక్కాయ పచ్చడి తయారీ విధానం. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని పచ్చని పప్పు నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. మైదా పిండిలో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం ఉండలుండలుగా ఉండడంతో మా ఇంట్లో ఉన్నటువంటి బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకున్నాం. సొక్కాయ పచ్చడికి కావాల్సిన పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఉడకబెట్టుకున్న పప్పు, బెల్లము, అలాగే యాలకలు రోట్లో వేసి బాగా దంపుకోవాలి. స్వీట్ మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పూర్ణం ఉండలుండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఉండలుగా చేసుకున్న పూర్ణంని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. అంతే, సొక్కాయ పచ్చళ్ళు రెడీ. పల్లెటూరులో రెగ్యులర్గా అయితే చేసుకుంటూ ఉంటారు, సంక్రాంతికి అయితే ఎక్కువ చేస్తారు అనుకుంటున్నాను. మా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.